హాయ్ గాయ్స్, రెడీనా? వెల్కమ్ టు అమ్మ చేతి మధురిమలు. ఇవాల్టి స్పెషల్ కడప కారం కోడిగుడ్డు దోశ. ఈ దోశ కొబ్బరి చట్నీతో తింటే అదుర్స్. ఒక్క దోశ తినేవాళ్ళు కూడా 2-3 లాగించేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ముందుగా కారం కోసం ఒక మిక్సీ జార్లోకి 10 నుంచి 15 ఎండుమిర్చీలను తీసుకోండి. అందులోకి 10 వెల్లుల్లి రెబ్బలు, మీ రుచికి సరిపడా రాళ్ళ ఉప్పును వాడాలి. రాళ్ళ ఉప్పు వాడితేనే రుచిగా ఉంటుంది. నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ కారం జారుగా ఉండాలి. నేను ఇక్కడ తీసుకున్న పిండి క్వాంటిటీకి చిటికెడు వంట సోడా, మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసి పిండిని కొద్దిగా నీళ్లు చేర్చి బాగా కలపండి. మీకు ఈ పిండి ప్రిపరేషన్ వీడియో కావాలి అంటే మన ఛానల్లోని పిండి ఇడ్లీ వీడియోని పోస్ట్ చేశాను. మీరు ఆ వీడియోని విజిట్ చేసి పిండి బ్యాటర్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఒక గరిటెడు పిండి పోసి సాధ్యమైనంత పలుచని అట్టులాగా పోసుకోవాలి. అట్టు మందమైతే కోడిగుడ్డు దోశ రుచిగా ఉండదు, పైగా క్రిస్పీగా కూడా రాదు. ఆ తర్వాత దాని మీద కొంచెం కారాన్ని వేసి ఒక గుడ్డును పగలగొట్టి వేసుకొని దోశ అంతటికీ స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని దోశ అంచుల వెంపట పోసేయండి. దోశ మీద కోడిగుడ్డు చెమ్మ ఆరేంత వరకు ఉంచి ఒకవైపు కాల్చుకోవాలి. తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు కాలిస్తే చాలు. అలాగే వెనక వైపున 1 టీ స్పూన్ ఆయిల్ వేసి దోశను అంతటికీ స్ప్రెడ్ చేయండి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల దోశ మాయిశ్చర్గా ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని టిప్స్ చెప్తున్నాను. అచ్చంగా మనం గ్రైండ్ చేసిన కారాన్నే వాడాలి, పోపులు లాంటివి పెట్టకూడదు. అలాగే దోశను మందంగా పోయకూడదు. అలాగే దోశను ఎక్కువసేపు కాల్చకూడదు. కాల్చడం వల్ల దోశలోని మాయిశ్చర్ పోయి అప్పడంలాగా తయారవుతుంది. నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? అన్నట్టు మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలియజేయండి.